ఛానల్లోకి స్వాగతం. మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు ఆ శివ భగవానుడు మిథున రాశివారికి 3 శుభవార్తలు ప్రసాదించబోతున్నాడు. వారి 2 కోరికలు కూడా తీరబోతున్నాయి. అయితే మిథున రాశివారి యొక్క గోచార ఫలితాలు మహాశివరాత్రిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే 3 శుభవార్తలు ఏంటి, అలాగే ఎటువంటి 2 కోరికలు వారికి తీరబోతున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశివారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉంటారు. వయస్సు కనిపించనియనటువంటి యువ కళను కలిగి ఉంటారు. వృద్ధాప్యం వచ్చే వరకు వయస్సులో చిన్నవారిలాగే కనిపిస్తూ ఉంటారు. ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం ఈ మిథున రాశివారికి అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు ఆ శివయ్యే వీరిని అనుగ్రహించబోతున్నాడు. వీరు 3 శుభవార్తలు వినబోతున్నారు. దాంట్లో మొదటి శుభవార్త ఏమిటి అంటే కనుక, ముఖ్యంగా మిథున రాశివారికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలు, వారి యొక్క ప్రశంసలు లభిస్తాయి. అలాగే భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఎదగటానికి ఈ సమయంలో మీకు వారి యొక్క అండదండలు ఎక్కువగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ శుభవార్త మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఇక అదేవిధంగా చూసినట్లయితే మిథున రాశికి చెందిన వారు విదేశాలకు వెళ్లటానికి ఇంతకు ముందు ప్రయత్నం చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, అంటే వీసా, పాస్పోర్ట్ కి సంబంధించి ప్రయత్నం చేసి ఉంటారు. లేకపోతే అక్కడ ఏదైనా సంస్థల్లో ప్రవేశం కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగ అవకాశం కానీ, వ్యాపార అవకాశం కానీ, వీటి గురించి మీరు ప్రయత్నం చేశారు, ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. అటువంటి వారు గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు విదేశాలకి ఖచ్చితంగా వెళ్లబోతున్నారు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక, ఎవరైతే పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురుచూస్తున్నవారు ఉన్నారు, అంటే అవి ఏ రకమైన పరీక్షలైనా కావచ్చు, పోటీ పరీక్షలు కావచ్చు, లేకపోతే మీ అకాడమిక్ ఇయర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఈ విధంగా ఎవరైతే పరీక్షలు రాసి ఉత్తీర్ణత కోసం ఎదురుచూస్తున్నారో అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో మంచి ఫలితాలైతే మీరు వినబోతున్నారు. మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ఉత్తీర్ణతను కూడా మీరు సాధించబోతున్నారు. ఈ విధంగా 3 శుభవార్తలు మిథున రాశివారు వినబోతున్నారు. అలాగే ఎన్నో రోజులుగా వారికి ఉన్నటువంటి 2 కోరికలు తీరే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశికి చెందిన వారిలో ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో వారి యొక్క ప్రేమను పెద్దలు అంగీకరించాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారి నుండి ఆమోదం ఇంతవరకు లభించలేదు. ఈ సమయంలో ఇరువైపుల నుండి ఆమోదం లభిస్తుంది. అలాగే మీ పెళ్లికి సంబంధించి మీరొక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీకు మీ ప్రేమ భాగస్వామికి ఇది ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది. ఎన్నో రోజుల యొక్క మీ కోరిక ఈ సమయంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక, ఎవరైతే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే అర్హత ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో కాలంగా ఒకే సంస్థలో పనిచేస్తున్నారు, కానీ ప్రమోషన్ కి సంబంధించి మీరు ఎటువంటి గుడ్ న్యూస్ ని ఇన్ని రోజుల నుండి వినలేదు. కానీ ఈ సమయంలో ఒక అద్భుతం జరగబోతుంది. మీ శ్రమను మీ యొక్క కార్యాలయంలోని వ్యక్తులు, అలాగే మీ పై స్థానంలో ఉన్న అధికారులు అందరూ గుర్తిస్తారు. అలాగే మీకు ప్రమోషన్ ఇవ్వమని పై అధికారులకు సిఫార్సు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అతి త్వరలో దీనికి సంబంధించి మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది. ఆ శివానుగ్రహం మీకు లభించబోతుంది. కాబట్టి ఆ శివ భగవానుడికి మీరు రుణపడి ఉండాలి. ఖచ్చితంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఉపవాసం ఉండి జాగరణ చేయండి. శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. ఇంకా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. ప్రతి సోమవారం రోజు ఆ శివ భగవానుణ్ణి ఆరాధించండి. ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, మార్చి 8వ తేదీన రాబోతున్నటువంటి మహాశివరాత్రిలోపు మిథున రాశి వారి యొక్క జీవితంలో వారు వినబోయే 3 శుభవార్తలు ఏంటి, అలాగే వారికి తీరబోయే 2 కోరికలు ఏంటి, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.